ప్రైజ్లాడండి. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాను. యేసుతో సహవాసమైన ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారాగా ప్రతిదినం మనం దర్శిస్తున్న పరిశుద్ధాత్మదేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఏదైనా ధ్యానం కొరకు కోరా కుమారులు రాసిన 84వ కీర్తన 10వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారమునందు ఉండటం నాకు ఇష్టము అని మరి కోరా కుమారులు రాస్తున్నటువంటి కీర్తనలు మనం చూస్తున్నాం. ఇక్కడ నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని మాట చూస్తున్నాం. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క ఆవరణంలో ఒక దినం గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టమనే మాట మనం చూస్తున్నాం. అలాగే సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో కూడా మనం శ్రేష్టమనే మాట గురించి మనము 15వ అధ్యాయంలో 22వ వచనంలో బలులు అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనుట, పొట్టేళ్లకు అర్పించడం కంటే మాట వినట శ్రేష్టమని చూస్తాం. బలులు అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనటం, పొట్టేళ్లకు అర్పించడం కంటే మాట వినట శ్రేష్టమని మరి సమూయేలు గారి ద్వారా మనం చూస్తున్నాం. అలాగే దేవుని యొక్క మహాకృపలో సామెతల గ్రంథంలో మరి చూస్తే 16వ అధ్యాయంలో 8వ వాక్యంలో చూస్తే అక్కడ అన్యాయం చేత కలుగు గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం అంటాడు. అంటే అన్యాయంగా వచ్చే డబ్బు కంటే మరి అది చాలా గొప్ప రాబడినప్పటికంటే దానికంటే నీతిగా కూడిన కొంచెమే శ్రేష్టమని మరి జ్ఞానైన సొలొమోను చెప్తున్నాడు. అలాగే 16వ అధ్యాయంలో 16వ వచనంలో చూస్తే అపరంజిని సంపాదించడం కంటే జ్ఞానమును సంపాదించట ఎంతో శ్రేష్టము, వింటిని సంపాదించడం కంటే తెలివిని సంపాదించట ఎంతో మేలు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. జ్ఞానము సంపాదించడం ఎంతో శ్రేష్టము, తెలివిని సంపాదించడం ఎంతో మేలు అని మాటను మనం చూస్తున్నాం. మరి దేవుని యొక్క లేఖనాల్లో మరి ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తే అక్కడ ఆలకించట శ్రేష్టమని మనం చూస్తాం. ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో మరి మొదటి వాక్యంలో మనం ఈ మాట చూస్తున్నాం. అంటే ఆలకించాలట. అందుకని మరి దేవునికి మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించట శ్రేష్టం అంటున్నాడు. ఇక్కడ కూడా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించడం, ఆయన మాటలు వినడం శ్రేష్టమని మరి 5వ అధ్యాయం మొదటి వచనంలోనూ చెబుతున్నాడు. అలాగే 9వ అధ్యాయంలో 17వ వచనంలో చూస్తే బుద్ధిహీనుల ఏలువాని కేకల కంటే మెల్లగా వినపడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు, యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టమని ఇక్కడ చూస్తున్నాం. మరి బుద్ధిహీనులు మరి పెద్ద పెద్ద కేకలు వేస్తారు, కానీ వాళ్ళకంటే జ్ఞానంగా చెప్పే మాటలు చాలా మెల్లగా చెప్పినా కూడా అవి మంచి శ్రేష్టమైనవని ఇక్కడ మనం చూస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ నీతితో కూడింది శ్రేష్టమని చూసాం, మరి మాట వినట శ్రేష్టమని చూసాం, ఆలకించట శ్రేష్టమని చూసాం, జ్ఞానుల మాటలు శ్రేష్టమని చూసాం. అంతకు మాత్రమే కాకుండా దేవుని మందిరంలో ఒక దినం గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టమని కూడా చూసాం. మరి ఇక్కడ సామెతల గ్రంథంలో 16:16కి మరి ఒక చిన్న మాటని మనము అక్కడ చూసాము. అక్కడ అపరంజిని సంపాదించడం కంటే జ్ఞానమును సంపాదించడం ఎంతో శ్రేష్టం అంటాడు. మరి అపరంజి అనేది చాలా విలువైంది, అయినప్పటికీ కూడా దానికంటే కూడా జ్ఞానము ఎంతో శ్రేష్టమైందని మరి చూస్తున్నాం. మరి ఈ సమయంలో ఒక చిన్న కథని మరి మీ ముందుంచడానికి నేను ఇష్టపడుతున్నాను. మరి ఒక దేశంలో ఒక చోట ఒక రైతు గారు గొప్ప పుచ్చ తోట వేసి ఆ పుచ్చకాయలు సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత, ఆ కాయలు సీజన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక 6 రోజులు ఏం చేసేవాడంటే వాటర్ మెలాన్ ఫెస్టివల్ అని చెప్పేసి ఆ ప్రాంతంలోని పిల్లలందరినీ కూడా మరి ఆహ్వానించి వాళ్ళకి శ్రేష్టమైన పుచ్చకాయలు మరి వాళ్ళు తిన్నంత మటుకి తిని, అక్కడ వాళ్ళకు ఒక కండిషన్ ఏంటంటే గింజలు కొరకకూడదు, గింజలు పాడేయకూడదు, ఆ గింజలన్నీ కూడా ఆ రైతుకి అప్పచెప్పాలి. అలాగా సంవత్సరం ఒక వారం రోజులు అలాగ ఫెస్టివల్ కింద పెట్టి ఆ విత్తనాలన్నీ సేకరించేవాడంట.
ఆ విత్తనాలు సేకరించి దాన్నే పంట కింద వేసేవాడంట. మరుసటి సంవత్సరం మళ్ళీ మంచి రాబడి వచ్చేది, మళ్ళీ ఫెస్టివల్ అట్లాగా జరుగుతుంది. తర్వాత తండ్రి చనిపోయాడు. పొలం కొడుకు వచ్చింది. కొడుకు వస్తే కొడుకు ఏమనుకున్నాడంటే, మా నాన్న పిచ్చోడు, శ్రేష్టమైన కాయలన్నీనేమో ఏళ్ళకి పెడుతున్నాడు, దాన్ని కంటే మార్కెట్కి వేసుకుంటే నాకు మంచి ధర వస్తుంది, మంచి రాబడి వస్తుంది అనుకుని ఇక ఆ కాయలన్నీ మంచి మంచి కాయలన్నీ కోసి మార్కెట్కి వేసి ఏదో పుచ్చకాయలు, కొద్దిగా వంకర కుక్కమూతి బిందులు ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి ఉచితంగా పెట్టడమే కదా అని చెప్పేసి వీళ్ళకి పెట్టేవాడంట. పెట్టినప్పుడు ఏమైందంటే ఇతని దగ్గర శ్రేష్టమైన కాయ అంతానేమో మార్కెట్కి వెళ్ళిపోవడం వల్ల ఇతను ఏ కాయలు అయితే పెట్టాడో ఆ విత్తనాలే ఇతని దగ్గర ఉండేవి. సో కాబట్టి విత్తనాలు ఆ తర్వాత మళ్ళా సంవత్సరం పంట వేసేటప్పటికి అదే కాయ కాసేది. తర్వాత పంట పాడయ్యి సరైనటువంటి రాబడి వచ్చేది కాదు. అలా మార్కెట్లో కూడా డిమాండ్ తగ్గిపోయేది అన్నమాట. సో కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే అతను ఏమనుకున్నాడంటే, నేను మార్కెట్కి వేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి అని అనుకున్నాడు. కానీ వచ్చే సంవత్సరానికి మంచి విత్తనం మా నాన్న మరి దాస్తున్నాడు అనే విషయం అతనికి అర్థం కాలేదు. సో కాబట్టి మనం కూడా అలా జ్ఞానయుక్తంగా మరి దేవుని మాటల మీద ఆధారపడి ముందుకు సాగినప్పుడు మన జీవితాలు కూడా దేవుడు శ్రేష్టమైనగా మారుస్తాడు. ఆ రీతిగా దేవుడు మన జీవితాలను, ఆత్మీయ జీవితాలను, శారీరకమైన జీవితాలను, మరి దైనందిన జీవితాలను కూడా శ్రేష్టమైన వాటిగా మార్చినట్లు దేవుడు ఈ కృపావాక్యం మన వెనుకలో దీవించి ఆశ్రయించనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ గన్నామానికి స్తోత్రాలు. నీ ఆవరణంలో ఒక దినం గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టమని, నీ మాట వింటే శ్రేష్టమని, నాయన ప్రభు ఆలకిస్తే శ్రేష్టమని, జ్ఞానుల మాటలు శ్రేష్టమని, నాయన తెలివి సంపాదించుకుంటే మేలని, వీటన్నిటి గురించి మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ శ్రేష్టమైన మాటలు మా జీవితాలకు శ్రేష్టమైనవిగా మార్చి మీరే మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరాల కొరకు పాస్టర్ మోహన్ 9848617879. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.